హాయ్ ఆల్ అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్. నేనైతే ఈరోజు మీతో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎలా ఇంట్లో ప్రిపేర్ చేస్తాను. ఇదైతే 1 వీక్ వరకు ఫ్రెష్ స్మెల్ తోటి కొంచెం కూడా టేస్ట్ చేంజ్ అవ్వదండి. మంచి టేస్ట్ ఉంటుంది, చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది 1 మంత్ వరకు. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా వేసుకోవాలో చూపిద్దాం అనుకున్నానండి. 1 మంత్ అయినా పాడవదండి, ఫ్రెష్గా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది మనం ఓపెన్ చేసిన ప్రతిసారి. అందుకే మీతో షేర్ చేసుకోవాలని. మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఇలా చేసేసి 1 మంత్ వరకు వస్తుందండి, నాకేం పాడవదు. ఎన్ని అల్లం ముక్కలు తీసుకున్నామో అంతే వెల్లుల్లి కూడా. పీల్ తీసుకోవచ్చు, తీయకపోయినా పర్వాలేదండి, సాఫ్ట్గా అయిపోతుంది ఇది మంచిగా రుబ్బితే. వెల్లుల్లి కూడా అన్నీ తీసుకున్నానండి. దీంతో పాటు 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి, ఒక 1/2 స్పూన్ జస్ట్ పసుపు. దాంతో 1 స్పూను పసుపుతోటి పాటుగా ఒక ఫుల్ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేశానండి. ఒక ఫుల్ లెమన్ అండి, ఒక ఫుల్ లెమన్ ఇలా పిండేసుకోవాలి. లెమన్ జ్యూస్ తీసుకోవాలి. పెద్ద లెమన్ ఉంటే పెద్ద సైజుది వేసేసేయండి. నా దగ్గర కొంచెం చిన్నదే అవైలబుల్గా ఉంది, అందుకని దాన్ని మాత్రమే వాడుతున్నాను. ఒక ఫుల్ లెమన్ పిండేసుకోవాలి. లెమన్ వేసాం కదండి, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి తిప్పేసుకొని తర్వాత కావాలంటే కొంచెం సాఫ్ట్గా అవ్వడానికి కొన్ని లిటిల్ బిట్ వాటర్ మాత్రం యాడ్ చేసుకోవాలండి. మనం మిక్సీ పట్టేసి చూపిస్తాం. ఇలా అయితే మెత్తగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసిందండి, మనకి రెడీ అయిపోయింది. కొన్ని మాత్రమే వాటర్ యాడ్ చేసి మనం పేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు పేస్ట్ని మనం ఒక గాజు బాటిల్లోకి షిఫ్ట్ చేసుకుని మంచిగా చక్కగా 1 మంత్ వరకు నిలబెట్టుకోవచ్చండి. మంచి టేస్ట్ వస్తుంది అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా గనక మీరు నిల్వ చేసుకున్నారంటే మాటికి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో ఉండి తీసి చక్కగా మనం వంటలో యూస్ చేసుకోవచ్చు. ఇది కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.